మరి ఇప్పుడు ఏఓబి కూడా ఆల్మోస్ట్ ప్రశాంతంగా మారింది ఈ తరుణంలో. లొంగిపోండి మీరు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పిలిచిన ఈ తరుణంలో కగర్ ఆపరేషన్ మేము షురూ చేశామని చెప్పిన తరుణంలో కూడా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఈ ఘటన ఎలా తీసుకోవచ్చు? అంటే హిడ్మాకి సంబంధించిన ఎన్కౌంటర్ అంటారా? లేకపోతే ఏం జరిగిందంటారు? అందు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మీరేమంటారు దాన్ని? ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్ 6 జరిగింది. ఎస్. ఈడ్మతో పాటుగా మరికొంతమంది ఉన్నారు మెంబర్స్. ఇవాళ ఇప్పుడు పేరు ఇప్పుడే అంటే ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వార్తల ప్రకారంగా టెక్ శంకర్ ఆయన పేరు. ఆయన శ్రీకాకుళం ఆయనది. ఆయన రాష్ట్ర కమిటీ మెంబర్, చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఆయనే. ఆ శంకర్తో పాటుగా సురేష్ అని కూడా ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ నాడు. ఆయన కూడా చనిపోయింది అనేది మరి అది నిజమా కాదా క్లారిటీ లేదు. ఇంకా కొంతమంది 7 చనిపోయినారు ఈ రోజు ఉదయం. ఈ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది? మళ్ళీ సేమ్ అల్లూరు జిల్లా లోపట అక్కడే అదే ప్రాంతానికి నిన్న ఎన్కౌంటర్ జరిగిన దానికి దగ్గరలో జరిగింది అది. కాబట్టి 13 మంది చనిపోయినరు. తర్వాత అంటే ఇంతమంది 70 మంది అని ఇంకా రకరకాలు చెప్తుండ్రు. విజయవాడలో లేదా పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ అంటారు. నేనేమంటున్నంటే ఇవన్నీ కూడా వేర్వేరు ఘటనలు కావివి. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ల భాగంగా వీళ్ళందరూ అరెస్ట్ అయినరు, మొత్తం కంప్లీట్ అరెస్ట్ అయినరు. బహుశా రేపు కూడా మరొక ఎన్కౌంటర్ జరగవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఆ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పడం లేదు, వాళ్ళని చూపించడం లేదు. ఇంకా ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, ఇంకా అరెస్ట్ జరుగుతుంది చెప్తుండ్రు. కాబట్టి వాళ్ళు ఏరి కోరి చంపుతున్నారు, వాళ్ళు ఏరి కోరి పట్టుకొని చంపుతున్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ట్రాప్ లో ఏదో ఒక మోసానికి గురైనరు. వీళ్ళు ఇక్కడ అడవిలో జరగలేదు ఇది ఎన్కౌంటరు. అంటే వీళ్ళక్కడ ఆయుధాలు లేవు, ఇదొక బూటకము కట్టుకథ. ఆయుధాలు ఇక్కడ లేవు, విజయవాడ లేవు, మరొకడ లేవు, బాంబులు లేవు, ఏమీ లేవు. వీళ్ళు గత 10-15 రోజుల క్రితమే వీళ్ళందరూ కూడా అంటే ఎక్కడో కాడ సెటిల్ కావడానికి కానీ లేదా కొంతమంది లొంగిపోవడానికి కానీ. ఇప్పుడు శంకర్ ఉన్నది, శంకర్ 20 రోజుల క్రితమే ఆయన సరెండర్ కాబోతుండని చెప్పి కూడా వార్తలు కూడా వచ్చినాయి. సరెండర్ కాబోతుండు, అవుతున్నాడు, వచ్చిండు ఆల్రెడీ. ఆయనే తర్వాత గంగన్న నరసింహారెడ్డి అని, తర్వాత అంటే అక్కడ గుంటూరులో ఒక నరసింహారెడ్డి ఉన్నాడు, ఆయన రాష్ట్ర కమిటీ మెంబరు. కాబట్టి వీళ్ళందరూ వచ్చిండ్రు అనే విషయం కూడా ఏంటంటే చెప్పారు, మీడియాలో కూడా చాలా ప్రచారం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో టెక్ శంకర్ చంపిండ్రు అంటే సరెండర్కి వచ్చేటోళ్ళని కూడా చంపుతుండ్రు, సరెండర్కి వచ్చినా చంపుతుండ్రు, లేకపోతే అరెస్ట్ అయినా చంపుతుండ్రు. ఇప్పుడు ఏమనుకోవాలి అంటే రాజ్యం మరి ఇప్పుడు ఎట్లా చేస్తుంది? రాజ్యం కూడా పట్టుకొని చంపడం తప్పు కదా, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కదా. సంబంధించి మరి ఏం జరిగిందంటారు? పట్టుకొని చంపినట్టు నేనేమంటున్నా, పట్టుకొని చంపినరు. నా దగ్గర 4 ఆధారాలు ఉన్నాయి. అంటే నేను అనుమానించే విషయాలు ఆధారాలు అంటే 4 రకాలుగా నేను అనుమానిస్తున్నా. ఒకటి, ఆ ప్రాంతానికి వాళ్ళు పోయే అవకాశం లేదు సాయుధులుగా. ఇడుమ సాయుధులుగా పోయే అవకాశం లేదు అల్లూరు జిల్లాకు. నేను కూడా విన్నది ఏంటంటే హిడ్మా గారు వెళ్ళేటప్పుడు ఒక సెక్యూరిటీ ఒక వింగ్ ఉంటుంది, ఒక సైన్యంలాగా ఉంటుంది. అంతమందిగా లేరు, అంతమంది లేరు. ఆ తుపాకులు కూడా లేవు కదా. తుపాకులు కూడా ఏమున్నాయి చెప్పండి? ఓ 12 దొరికింది, ఓ పిస్టల్ దొరికింది, ఓ రివాల్వర్ దొరికింది. యుద్ధం చేస్తుంటే పిస్టల్ రివాల్వర్ ఎడ పని చేస్తుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆయన బెటాలియన్లు ఉన్నాయనే గా తుపాకులు పట్టుకొని గా సభ్యులను పట్టుకొని గక్కడి పోతాడా? ఒకటి. రెండోది, అసలు అల్లూరు జిల్లాకు తను ఉండే సౌత్ బస్తర్ కదా, ఇక్కడికి అక్కడికి ఏంటంటే మధ్యన రోడ్లు ఉన్నాయి, నది ఉన్నది, గోదావరి నది ఉన్నది. కాబట్టి తర్వాత మైదానాలు ఉన్నాయి, చాలా మైదానాలు దాటిపోవాలి. తర్వాత ఈ ప్రాంతం కూడా తెలియదు, ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు అందులో. మరి ఎందుకు పోతాడు? తన తెలిసిన ప్రాంతం దండకారణ్యం కదా, ఆదివాసీ ప్రజలు తనకు విశ్వాసంగా తను పనిచేసే వాళ్ళరు ఇక్కడ. మరి అక్కడికి ఎట్లా పోతాడు? రూట్స్ కూడా కరెక్ట్ లేవండి. నదులు ఉన్నాయి, రోడ్డు మార్గం ఉంది, మరి ఏ మార్గం ద్వారా వెళ్ళాలన్నది కూడా వాళ్ళకి ఉంటుంది కదా ఆల్రెడీ మ్యాప్. అంటే వాళ్ళు పోరు. ఫస్ట్ ఏమంటారంటే పోయేట, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఎటు పోతారని నాకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎడుమ అటు పోయే అవకాశం 100% లేదంటారు. 100% లేదంటారు. నేను ఏదో మామూలుగా ఇంకెట్లో పోయినారు అట్లా పోయినారని ఊహకు కూడా ఏం లేదు, అవకాశం లేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళ డ్రెస్సులు కూడా కొత్త డ్రెస్సులు వేసి చంపినట్టుగా కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ లింక్ ఏంటిది? వాస్తవంగా వస్తున్న వార్తలు ఏంటంటే చాలా మంది డీకే అంటే దండకాడ నుంచి ప్రజలు కూడా ఏంటంటే 10-15 రోజుల క్రితమే ఇక్కడి నుంచి వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయినరు. అంటే వాళ్ళు జీబులను కార్ల లోపల వెళ్ళిపోయినరు, విజయవాడకు పోయినరు, వీళ్ళందరూ పోయినరు. కాబట్టి అంటే అనుకుంటారు కదా, ఇప్పుడు సౌత్ బస్తర్లు కూడా ప్రజలు అనుకుంటారు, వాళ్ళు కూడా ఎక్కడెక్కడో చెప్తుంటారు వాళ్ళు. కాబట్టి ఈ మొత్తం వార్తలు ఏమొస్తున్నాయనంటే వాళ్ళు లేరు, వాళ్ళు
వేరే వెహికల్ లోపట వాళ్ళు వెళ్ళిపోయారు విజయవాడకు తమిళనాడుకు ఎటో పోదాం అనుకున్నప్పుడు అంటే ఏ పర్పస్ మీద వెళ్ళి ఉంటారంటారు? సెటిల్ కావడానికి. Okay. సెటిల్ కావడం అనేది మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అక్కడ తీవ్రమైన దాడి జరుగుతుంది కాబట్టి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా వాళ్ళ సంవత్సరం క్రితం కూడా వాళ్ళు ఒక సర్క్యులర్ రాసుకున్నారు. వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు లొంగిపోండి, వయసు మీద పడ్డ వాళ్ళు లొంగిపోండి, లేదా సాధ్యం కాదనుకున్న వాళ్ళు మీరు ఎక్కడన్నా పోయి బతకండి, 6 నెలలు ఏడాదో బతకండి, కనీసం 6 నెలలు ఏడాది బతికి అవసరం ఉంటే కొన్ని డబ్బులు కూడా తీసుకొని పోయి అక్కడ కూలి పని చేస్తారా, లేదా ఏదైనా చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏదో ఒక రకంగా దూరంగా పోయి, ఇక్కడ కాదు దూరంగా ఆంధ్రలో తమిళనాడులో లేకపోతే ఎక్కడైనా మీకు అవకాశం ఉన్న కాడ పోయి బతకండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళకి అర్థమైన పద్ధతిలో పట్ట అంటే వీళ్ళు ఎందుకు పోయినారు అంటే ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణలో తమిళనాడులో పట్ట ఈ దండకారు నుంచి పోయిన ఈ సౌత్ బస్తర్ ప్రజలు ఉన్నారు. కూలికి చాలా మంది సల్వాజూడం తర్వాత చాలా మంది ప్రజలు ఇప్పుడు మనకి ఏటున్నగలంలో చూడండి చాలా మంది ఉన్నారు, ములుగులో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు, తర్వాత ఆంధ్రలో ఉన్నారు. అంటే వీళ్ళు ఏం పని చేస్తారు, కూలి పని చేస్తారు, భవన నిర్మాణం పని చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి తెలిసిన కాడికే పోతారు కదా మనిషి. ఇప్పుడు మీరు పోవాలనుకో ఇక్కడ పోయంటే తెలిసిన వాళ్ళని కొంత లింక్ చూసుకుంటారు కదా, కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూసుకొని ఉంటారు. అయితే వాళ్ళని మోసం చేశారు, వాళ్ళని ఎవరో మోసం చేసిండ్రు. వాళ్ళని ఎవరనంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా వీళ్ళ లింక్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు అని అన్న వాళ్ళు ఆదివాసీలు కావచ్చు, నాన్ ఆదివాసీలు కావచ్చు, లేకపోతే వీళ్ళకి సరుకులు తెచ్చే వాళ్ళు ఉంటారు. సరుకులు తెచ్చే వాళ్ళు అన్న బాగున్నది మేము అక్కడ పెడతామని అంటారు. లేదా పోలీసులు కూడా ఏం చేస్తుండ్రు, పోలీసులు కూడా వేరు పద్ధతుల్లో కూడా వ్యాపారాలు చేస్తుండ్రు, వేరు డాక్టర్లుగా అవతారాలు ఎత్తిర్రు, వ్యాపారులుగా అవతారాలు ఎత్తిర్రు. అంటే ఇడుమాకో వీళ్ళకో నమ్మకంగా అన్ని తీసుకొచ్చి పెట్టి ఆఖరికి నమ్మకంగా ఉంటారు కాబట్టి ఇడుమా నమ్ముతాడు. ఈ నమ్మకం దగ్గర మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందండి. గతంలో కూడా జరిగిన ఎన్కౌంటర్లలో మరి వారికి పెట్టే ఆహారం ఏదైతే ఉంటుందో అందులో విషయం కూడా కలపడం వల్ల అది తిని కూడా చనిపోయిన ఉన్నాయి కదా, ఉన్నాయి, చాలా జరిగినాయి. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా జరిగినాయి కదా, తెలంగాణలో జరిగింది, బెంగాల్లో జరిగింది, లేదా ఛత్తీస్గఢ్లో జరిగింది. విషయం కూడా పెట్టిండ్రు, విషయం పెడుతుండ్రు. లేకపోతే వీలైతే ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు ఆ రకంగా అంటే తుపాకులు ఎత్తుకపోయింది ఉన్నది, కొంతమంది కోవట్లు, లేకపోతే వాళ్ళే కోవట్లు కాల్చిపోయింది ఉన్నది. ఈ రకంగా కూడా మోసంగా అందరిని ఏంటంటే వెహికల్ లోపల అక్కడ సెటిల్ కావచ్చు అని చెప్పి మీరు గాండి అక్కడ ఉండండి ఇప్పుడు సేఫ్టీగా అని చెప్పి కూడా ఏంటంటే వెహికల్ తీసుకుపోయి ఆ తర్వాత ఇప్పుడు బిల్డింగ్ అంటారు కదా, మరి ఎవరు బిల్డింగ్ ఎవరు తీసుకున్నాడు, వీళ్ళకంత తెలివి ఎక్కడది, బిల్డింగ్ కిరాయి తీసుకునేంత వీళ్ళకేం లేదు నా దృష్టిలో. ఇడుమ యుద్ధ నిపుణుడే గాని ఆయన పోయి అక్కడ ఆ బిల్డింగ్ విజయవాడ ఇదంతా ఏనాడు ఆయనకు తెలిసింది కాదు. అది ఇది మోసం జరిగింది. ఈ మోసం అనే దాని ద్వారా అంటే ఆ మోసానికి కారణం కూడా నేను మళ్ళీ చెప్తున్నది అంటే వీళ్ళ అంటే వీళ్ళు ఏంటిదనే కంటే కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా ఇది తప్పుడు ఎత్తుగడా, మీరు పోయి ఎక్కడో సెటిల్ కంటే ఎందుకు, ఇది తప్పిది. ఎక్కడ నువ్వు సెటిల్ అయినా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ సెటిల్ అయినా 6 నెలలు ఏడాది 2 ఏళ్లకు చాలా మంది చనిపోయింది. అట్లా అంటే పట్టుబడి చనిపోతారు అనవసరంగా, అట్లా పంపకండి అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మరి మావోయిస్టులలోనే విభేదాలు వచ్చాయి, విభేదాలు రాగానే ఇట్లాంటివి జరుగుతున్నాయి, లొంగుబాట్లు జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు విభేదాలు ఎక్కడొచ్చినాయి, సాయుధ పోరాటం ఏ రకం కొనసాగించాలని ఎక్కడ కదా, వాళ్ళకి వేరే విభేదాలు అంటూ ఏమున్నాయి అంటే ఇప్పుడు అందరికీ పరిస్థితి అంటే చాలా తీవ్రంగా ఉంది, కష్టం అనేది అందరికీ ఒకే అవగాహన, ఇందులో మార్పు లేదు, అందరికీ ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు పోయిన వాళ్ళు సోను కానీ రూపేష్ కానీ 300 మంది పోయింది కదా స్టేట్ కమిటీ వాళ్ళు, భాస్కర్ ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళేం ఆలోచించిండ్రు, ఇప్పుడు మనకు సాధ్యం కాదు, సాయుధ పోరాట విరమణ చేస్తే తప్ప కాదని చెప్పి వాళ్ళు చేసిండ్రు, పోయినప్పుడు వాళ్ళు అదయింది. తర్వాత కొంతమంది తెలంగాణలో కూడా లొంగిపోతున్నారు, తెలంగాణలో లొంగిపోయారు, ఆంధ్రలో లొంగిపోయారు, మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమంది లొంగిపోతున్నారు, వాళ్ళు వ్యక్తులుగా వచ్చి లొంగిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది సమస్య, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే సరెండర్ కావద్దు, సాయుధ పోరాటం విరమణ చేయొద్దు, సత్యదక పోరాడదాం అన్నారు వాళ్ళు. ఇడుమా కూడా అట్లన్నోడే, ఇడుమా గాని దేవ్జీ గాని సాయుధ పోరాటం చేద్దామన్నారు. పరిస్థితి అందరికి ఒకటే, సోనుకైనా ఇడుమాకైనా దాంట్లో పరిస్థితి కళ్ళకు కనపడే దాంట్లో ఎవరికి. దేవ్జీ అన్నారు కదా, దేవ్జీ గారు కూడా అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా మరి వార్తా కథనంలో వినిపిస్తున్నాయి, తప్పించుకున్నట్టుగా ఉంది. అంటే ఒక డౌట్ కూడా ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే దేవ్జీ కూడా అరెస్ట్ అయింటడం అనేది కూడా ఒకటి వస్తుంది. మనం ఏమీ చెప్పేటట్లేదు అని అంటే 100% ఆయన కాలేదని అయితే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే నేను నిన్న ఇప్పుడు మిగిలిన వాళ్ళు చూపిస్తారు కావచ్చు అనుకున్నాను నేను, 6 చనిపోయినరు ఈడికే ముగిస్తారు అంటే ఇడుమాన్ అంటే ప్రతీకారం చేయాలని చెప్పి వాళ్ళకి తెలిసి పట్టుకొని చంపినది క్లియర్. నేను అదే చెప్పిన. కానీ ఇవాళ చూస్తే ఏంటంటే మరి టెక్ శంకర్ను మళ్ళీ ఇతరులను సురేష్ను చంపినట్టు ఏమనుకోవాలి ఇప్పుడు. అంటే వాళ్ళ చేతిలో పట్ట ఎంతమంది ఉన్నారో, రేపు ఎవరిని చంపుతారో, ఎల్లుండి ఎవరిని చంపుతారో
అంటే ఒక కర్కశంగా ప్రతీకారంగా కసితో చంపడం ఏంటిదండి? రైట్. ప్రతి ఎన్కౌంటర్ టైంలో కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే క్రాస్ ఫైర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద. అందుకని ఎదురు కాల్పులు సరిపోతున్నారంటూ కూడా ప్రతి అధికారి చెప్తున్నమాట. ఎలా తీసుకోవచ్చు? అధికారులంటే వాళ్ళు ప్రభుత్వ పాలసీ ప్రకారంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళ వాళ్ళ అంత వాళ్ళ అంతరంగికంగా వాళ్ళకు ఉండేది ఉంటది. పై అధికారి చెప్పినట్టుగా సచ్చినట్టుగా సంపవలసిందే. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సంపుడు కరెక్ట్ కాదనుకున్నా నువ్వు చేయవలసిందే. మీరు ఎస్పీ, మీరు చంపాలంటే చంపుతారు కదా, ఏం చేస్తారు మీరు? మీరు చంపకపోతే మిమ్మల్ని కూడా చంపుతారు, లేకపోతే మీ ఉద్యోగం తీసేస్తారు, మీ పైన కేసులు పెడతారు, మిమ్మల్ని బతకనియరు. మీరు ఎస్పీగా కనీసం మానవత్వం ప్రకారం ఉందో నెరి ఇంత ఘోరంగా అరెస్ట్ అయిన ఎట్లా చంపడని మీరు అనుకున్నారు అనుకో, మిమ్మల్ని చంపేస్తారు. మరి వీళ్ళని ప్రశ్నించాల్సిన మానవ హక్కులు ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో మరి ఆ హ్యూమన్ రైట్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అంటారు ఉద్యమానికి? ఏ ఉమెన్ రైట్స్ ఎవరు పని చేస్తున్నారండి? చేస్తారు, ఏదో పేపర్ ప్రకటన ఇస్తారు. ఎవరంత గట్టిగా ఉండి పని చేస్తుండ్రు? పని చేస్తలేరు కదా. ఆ మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, లేకపోతే ఎన్నో సంఘాలు ఉన్నాయి దేశంలో. ఆంధ్రప్రదేశ్లో కూడా బొచ్చడి సంఘాలు ఉన్నాయి. ఎవరు పని చేస్తుండ్రు? ఓ పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, కథం అయిపోతుంది కదా. లేదా ఒక్కో సందర్భం ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత పోయి విచారణ చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఏమంటారు, జడ్జి తోటి, సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారించాలంటారు. ఎన్ని విచారణలు జరిగినాయి ఇప్పుడు ఈ దేశంలో? ఎన్ని విచారణలు? ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జి అంటారు. వాళ్ళు అందుకోసం నిన్న డీజీపీ అన్నాడు కదా, మీరు చేసుకోండి, మీరు పౌర హక్కుల సంఘాలకు ఇట్లా అనుడు అలవాటు కాబట్టి మీరు కేసులు పెట్టుకుని అని అంటున్నారు. అంటే పోలీసు అధికారులకు ఏమీ లేదు, కేసులు పెట్టేది లేదు, చేసేది లేదని వాళ్ళకు ఉంది. రైట్. ఇప్పుడు ఇందులో చనిపోయిన హిడ్మా గారి వాళ్ళ మమ్మీ కూడా, అంటే వాళ్ళ అమ్మను కూడా మరి వీళ్ళు వెళ్ళి దగ్గరికి వెళ్ళి కలవడం, మరి లొంగిపోవండి, వాళ్ళు చెప్పండి అంటూ కూడా చెప్పడం, ఈ జరిగిన గంటల వ్యవధిలోనే అంటే 2 రోజులు 1 రోజు వ్యవధిలోనే మరి ఇట్లా ఎన్కౌంటర్ జరగడం, మరి హిడ్మా మృతి చెందడం ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ వ్యాఖ్య? అంటే ఒక పక్క లొంగిపోయింది అని మళ్ళీ కలవడం జరుగుతుందంటారా వాళ్ళు? మరి అదే కదా అది కనబడుతున్నది. అది ఇప్పుడు మా ఇడుమ 10-15 రోజుల క్రితమే వీళ్ళ దాదాపు ఒక్కొక్కరు ఎండ్ వరకు వచ్చింది అంటుండ్రు కదా వీళ్ళందరూ. మరి ఇప్పుడు ఏమనుకోవాలి? కనీసం ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిన తర్వాత నీ చేతికి దిరికిన తర్వాత నువ్వు చంపడం ఏమనుకోవాలి? ఏం మాట్లాడతారు? ఎవరైనా ఏం మాట్లాడతారు? అది తప్పుడు విధానం కదా అది. ఒకవేళ చట్టాన్ని చేతిలో తీసుకున్నారు అనుకోవచ్చు అంటారా? చట్టం ఎవరు తీసుకున్నారు? ప్రభుత్వం. వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళే కదా అమలు చేయించేది. పోలీసులైనా ఇప్పుడు మనం చూస్తలేమనండి, ఈడీలు, ఓడీలు, రకరకాలన్నీ ఎవరు నడుపుతుండ్రు? అంటే ఇప్పుడు క్షమాభిక్ష అని ఇప్పుడు మన చట్టంలో చెబుతున్నాం, మరి లొంగిపోయిన వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని మన చట్టంలో చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చట్టాలు ఉపయోగపడలేదు కదా. చట్టాల ప్రకారంగా పనిచేస్తే భారత సమాజం ఎట్లెందుకు ఉండేది? చట్టాలు ఉన్నాయి. ఇలా అంబేద్కర్ కూడా ఇవ్వాలి కాదు, ఏనాడు అన్నాడు, రాజ్యాంగంలో కూడా చాలా హక్కులు ఉన్నాయి, చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు, కొన్ని తనకు కూడా కొంత అసంతృప్తి ఉన్న విషయాలు కూడా తనకు ఉన్నాయి అంబేద్కర్కు. కానీ చాలా విషయాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా తను ఏమన్నాడంటే, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు జరిపే పాలకులు లేకపోతే ఏమి చేయలేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆనాడే అందులో నుంచి మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిండు ఆయనే. ఇది అమలు అప్పటికి ఎందుకు చేసిండు ఆయనే? తీవ్రమైన అసంతృప్తితోటే బయటకు వచ్చిండు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం అనేది ఉన్నది, అది ఉంటే పేపర్, అది ఆ పేపర్లు ఉన్నదాన్ని ఎవరు అమలు చేయాలి? దానికి పాలకులే దానికి అది చేస్తుంది కదా, ఎవరు అమలు చేస్తారు? రిజర్వేషన్ గురించి రాజ్యాంగంలో చెప్పింది కదా, మరి ఎందుకు అమలు చేస్తలేరు? అంటే చట్టాన్ని తయారు చేసిన వాళ్ళే మరి దాన్ని అమలు చేయట్లేదు. అంటే నేరము శిక్ష ఈ 2 మాత్రమే మనకు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. మరి క్షమాభిక్ష పెట్టడమా, లేకపోతే వారికి ఏమన్నా పునరావాసం కల్పించడమా అన్న దాని మీద పెద్దగా కోణం వినిపించట్లేదు, కనిపించట్లేదు. మహా అయితే క్రాస్ ఫైర్ అని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఒక ఘటన చూపించి వాళ్ళు మృతులుగా మార్చి వేస్తున్నారు పోలీసులు అంటూ కూడా ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ మీరు తీసుకుంటారా? నేను తీసుకోవడం ఏంటండి, దాదాపు మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైన నుంచి 50 ఏళ్ళ నుంచి బూటక ఎన్కౌంటర్లు అనేకంగా అయినాయి. మనకు వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక మందిని చంపిన విషయం, శ్రీకాకుళంలో వెంపటాపు సత్యంను చంపిన కాంచి మొదలు పెడితే అనేకమైన బూటక ఎన్కౌంటర్లు ఉన్నాయి. కమిషన్లు ఏర్పాటైనాయి, కమిషన్ చెప్పిండ్రు, భార్గవ కమిషన్ చెప్పింది, తారకొండ కమిషన్ చెప్పింది, అనేకమైన కమిషన్లు. గిరాయిపల్లి మృతవీరులు మెదక్ జిల్లాలో పట జనార్దను, తర్వాత మురళీమోహన్, ఆనందరావు, తర్వాత సుధాకర్, నలుగురిని పట్టుకొని చంపినరు పోలీసులు కూడా. ఆ తర్వాత చాలా మంది చెప్పిండ్రు, చంపిన పోలీసులు కూడా వేరే కాడ. కాబట్టి పట్టుకొని చంపితివి అటువంటి ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి అందరికి తెలుసు కదా. పట్టుకొని చంపినవి తెలంగాణ పల్లెల్లో పట, ప్రతి పల్లెలో పట ఆ గ్రామంలో పట్టున్న సంఘ నాయకులు పట్టుకొని చంపిరు కదా. ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్ని చెప్పాలి? అందరికీ తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. పోలీసులు అక్కడ అధికారికంగా చెప్పే వాళ్ళు వేరు, కానీ చాలా మంది తెలంగాణ పోలీస్ అధికారులను మీరు అడగండి, ప్రైవేట్గా అడగండి, వాళ్ళు చెప్తారు.
వాళ్ళు కూడా చెప్తారు, ఉమ్, అవునే చంపుతాం, మరి మేము చేస్తాం, మనం ఉమ్. ప్రభుత్వం చెప్తుంది, మేము దాని ప్రకారం మేము చంపుతామనే చెప్తారు వాళ్ళు. రైట్. ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు జూనియర్లు సీనియర్లు కలిసి పనిచేయాల్సి ఉంటుంది రిక్రూట్మెంట్ అయిన తర్వాత. ఐ మీన్ సీనియర్లకి జూనియర్లకి సరిగ్గా పొసగకనే వారి విషయాలు బయటకు వస్తున్నాయి, వాళ్ళు అందులోంచి బయటకు వస్తున్నారు అంటూ కూడా ఒక కోణం వినిపిస్తుంది. జంపన్న గారు మీరేమంటారు దానికి? ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు 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 వీళ్ళు వచ్చటానికి ఏ విభేదాలు కారణం కాదు. విభేదాలు ఉండే అంటే ఉంటే ఎక్కడైనా విభేదాలు, ఉద్యమంలో విభేదాలు లేవని వాళ్ళేం చెప్పలే కదా, వాళ్ళు చెప్పలే, ఎవరు చెప్పలే. భిన్నాభిప్రాయాలు ఉండు తప్పింది. భిన్నాభిప్రాయాలు మీరు నన్ను అడుగుతుండ్రు, మీకు ఎక్కడొక్కడ నేను చెప్పిందంత మీకు ఆమోదం ఉంటుందా? ఉండదు కదా, ఎవరికి ఉండదు అది. భార్యాభర్తలకే ఆమోదం లేదు కదా, ఇద్దరు భార్యాభర్తలు 60 ఏళ్ళు కలిసి ఉంటేనే వాళ్ళకే ఆమోదం ఉండదు, ఒక కుటుంబంలో ఆమోదం ఉండదు. మరి పార్టీలో పట్ల కూడా అనేక విషయాలు ఏది ఎట్లా చేయాలి, వాళ్ళ స్వార్థం కోసం కాదు కదా, ప్రజల గురించి ఎట్లా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మావోయిస్టు పార్టీ లాస్ట్కి ఏంటంటే విభేదాలు వచ్చినాయి అనేది అర్థమైంది. సాయుధ పోరాటం ఎట్లా చేయాలా లేదా విరమించాలా అని ఇక్కడ విభేదమే కదా. వాళ్ళు సాయుధ పోరాటం చేయాలన్నారు, వీళ్ళు విరమించాలన్నారు, విభేదమే కదా. విభేదం కాబట్టి ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేయాలన్న వాళ్ళు బయటకు వచ్చారు, సాయుధ పోరాటం చేయాలన్న వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసిన ద్రోహులు అన్నారు. ఇది కదా విభేదము. కాబట్టి ఈ విభేదం అనేది ఉందో చాలా విషయాలు, ఇవి మాత్రమే కాదు అనేకం ఉంటాయి. ఉన్నా కానీ పనిచేస్తారు కదా. విభేదం ఉన్నా మరి 50 ఏళ్ళు పనిచేయలేదా, కమిటీలో పట్ల పనిచేయలేదా? చాలా విభేదాలు ఉంటాయి. మెజారిటీ మైనారిటీ ఉంటుంది అంటే దానికి కట్టుబడి పనిచేస్తారు. విభేదం ఉన్నా అట్లా మెజారిటీ ఏం నిర్ణయిస్తున్న దాన్ని బట్టి కట్టుబడి పనిచేస్తారు. ఉద్యమానికి సమాంతర పట్టాలుగా మరి కోవర్ట్ వ్యవస్థ కూడా నడుస్తుంది, అందుకని అప్పుడప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కోవర్ట్ వ్యవస్థ అంటే ప్రభుత్వాలు చేస్తాయండి. ఎక్కడైనా ప్రభుత్వాలు ఇప్పుడు దాన్ని ఒక ఉద్యమాన్ని అనసాలనంటే దాన్ని ఈజీగా అనసలేరు. అంటే అది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి దాన్ని దెబ్బకొట్టడానికి ఏంటిది అంటే ఇన్ఫార్మర్ నెట్వర్క్ చేస్తుంది, కోవర్ట్ చేస్తుంది, తర్వాత హైటెక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను చేస్తుంది, మిలిటరీ బలగాలను తెస్తుంది, సంస్కరణ కూడా ప్రజలను కూడా వంచడానికి సంస్కరణలు ప్రవేశపెడుతుంది, లేకపోతే ప్రచారం కూడా దుష్ప్రచారం చేస్తుంది, అబద్ధ ప్రచారం చేస్తుంది, అబద్ధ ప్రచారం కూడా చేస్తుంది కదా. అబద్ధ ప్రచారం కూడా ఇప్పుడు అదే కదా, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, అంగులు ఉన్నాయి, డబ్బు ఉన్నది, వాళ్ళు ఎట్లా ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ప్రచారం మనం చూస్తలేమా? ఇప్పుడు అధికార పక్షం ఉన్నది, మీరు ఏ అధికార పక్షం మీకు తెలుసు కదా. గతంలో తెలంగాణ టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. తెలంగాణలో చూస్తలేరా? లేకపోతే ఆంధ్రలో పట్ట చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది, జగన్మోహన్ ఉన్నారు. ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ ప్రచారం చేసుకుంటారు. ఎదుటి దుష్టుడు దొంగ అంటారు, అంటే వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అన్నట్టుగా కదా. అధికారం చేతులు ఉన్నప్పుడు ఏదైనా చేసుకుంటారు.